సో అదంతా కూడా కంపెనీ, అది హెటిరో కంపెనీ, అది వాడు అందులోంచి వదిలేస్తే దీని నుంచి ఈ చెరువులోకి వస్తుంది. ఇగో ఇక్కడ మనం దాదాపు ఇంత దూరం వచ్చినాం కదా, సేమ్ కలర్ చెరువు మొత్తం ఇదే కలర్ అయిపోయింది. 25 ఎకరాల చెరువు మొత్తం పింక్ కలర్లోకి మారిపోయింది. ఎక్కడ అక్కడ అక్కడ నుంచి వదులుతాడా? ఎంత ఘోరం చూడండి. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇనాగరేషన్ పెట్టి మళ్ళా పని కూడా చేయలేరు అక్కడ ఈ నర్సాపూర్ అడవిలో. అయితే ఈ కంపెనీలు చేసే మోసాలు ఎట్లుంటాయంటే, వీళ్ళు సిఎస్ఆర్ కింద ప్రతి కంపెనీ ఒక 2% చట్టం ప్రకారమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ సిఎస్ఆర్ ఫండ్ని గ్రామాల మీద ఖర్చు పెట్టడం అని చెప్పి ఇట్లా మాయ చేస్తూ ఉంటారు. వాడు ఆడ ప్లాంట్ పెడతాడు, ఈడ స్కూళ్ళలో బెంచీలు ఇస్తాడు, కానీ దాని వెనకాల జనం ప్రాణం తీస్తున్నాడు. ఇంత పెద్ద చెరువుని నాశనం చేసి పడేసారు చూడండి. మీది ఏం పేరైనా? మీ పేరు? నా పేరు వెంకటరామరెడ్డి అన్న. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉందన్న. పండిస్తున్నారు అందులో? మరి ఏ వదిలేసాను, ఇక పంట పండించట్లేదు, ఎవరు బియ్యం కొనట్లేదు, మేము కూడా తినట్లేదు. ఇప్పుడు ఈ పొలం మీదేనా? చూడండి ఇక్కడ వరకు వచ్చిన ఆ నీళ్లు కలర్ చూడండి ఒకసారి, ఆ నీళ్ళ కలర్ చూడండి. ఇది అన్ని పొలాలకు వెళ్ళిపోతున్నాయి నీళ్ళని.